పాత మంగళగిరి జిఆర్ స్కూల్ సెంటర్లో పొట్లబతిని శివశంకర్రావు సీతా మహాలక్ష్మి ఆధ్వర్యాన నూతనంగా స్వర్ణ శారీస్ చేనేత వస్త్రాలయం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా టీడీపీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయరావు, టీడీపీ నాయకులు పొట్లబతిని లక్ష్మణరావు, వాకా మాధవరావు గౌడ్, దామర్ల రాజు, సంస్థ యజమానులు పొట్లబతిని ప్రకాష్, స్వర్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ మాజీ కౌన్సిలర్, అలాగే మంగళగిరిలో మనందరికీ చిరపరిచితుడు పొట్లబతిని శివశంకర్రావు గారు సుమారు 30 సంవత్సరాల క్రితం సీతా మహాలక్ష్మి శారీస్ పేరుతో అలాగే పలు రకాల వ్యాపారాలను ప్రారంభించి వారు విజయంతం కావటం మనందరం చూసాం. ఈ రోజున వారి సోదరులు లక్ష్మణరావు గారు కూడా మంగళగిరిలో మనందరికీ తెలిసిన సుప్రసిద్ధులు. వారు చేనేత రంగానికి అనేక కొత్త సంస్కరణలు తీసుకొచ్చి ఎక్కడా తయారు చేయని చీరలను కూడా మంగళగిరిలో తయారు చేపిస్తూ నేర్పిస్తూ అనేక వందల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అలాగే శివశంకర్రావు గారి చిన్న కుమారుడు గతంలోనే ఈ శారీ షాపులు ప్రారంభించి వ్యాపారం విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఈ రోజున వారి పెద్ద కుమారుడు ప్రకాష్ అమెరికాలో స్థిరపడి ఇప్పుడు ఇండియాకి ముఖ్యంగా మంగళగిరికి విచ్చేసి వారు కూడా ఈ రోజున స్వర్ణ శారీస్ పేరుతోటి పాత మంగళగిరి జిఆర్ స్కూల్ ఎదురుగా ఒక పెద్ద శారీ షాప్ను ప్రారంభించడం, దానికి అతిథులుగా సోదరి టీటీడీ బోర్డు మెంబర్ జానకీదేవి గారు, అలాగే రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వెన్నకోట శ్రీనివాసరావు గారు, అలాగే పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రియాజ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ కారంపూడి అంకమ్మరావు గారు, అలాగే ఇతర ప్రముఖులందరూ కూడా పాల్గొనటం చాలా ఆనందంగా ఉంది. మనందరికీ తెలుసు, చేనేత రంగం గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు కానీ అనేక సంక్షోభాలను ఎదుర్కోవటం మనందరం కళ్ళారా చూసాం. ముఖ్యంగా 2019-24 మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పటికి కూడా మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ బాబు గారు పోటీ చేసి కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయినప్పటికి కూడా మంగళగిరి చేనేత రంగాన్ని దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి దానికి ఒక బ్రాండ్ తీసుకురావాలని చెప్పి వారు కృషి చేయటం, ప్రతిపక్షంలో ఉండగానే దానికి కావాల్సినటువంటి వసతులు కొన్ని కల్పించడం, టాటా వాళ్ళని తీసుకొచ్చి వారితో వీరికి అనుసంధానం చేయటం, అలాగే బెంగళూరు, కోయంబత్తూరు ఇక్కడ చేనేత వర్గాల వారిని పంపించి కొత్త సంస్కరణలు తీసుకొచ్చి చేనేత రంగానికి ఊపిరిపోయటం మనందరం చూసాం. ఈరోజు 2024లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మన శాసనసభ్యులు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు మంగళగిరిలోని చేనేత వస్త్రాలని భారతదేశంలోనే కాకుండా ప్రపంచానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా వారి శ్రీమతి నారా బ్రాహ్మణి గారు, వారి తల్లిగారు భువనేశ్వరి గారు ఈరోజు వ్యవహరిస్తూ మనం అందరం చూస్తున్నాం. దేశ విదేశాల నుంచి అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరు అమరావతికి విచ్చేసినా, ఆంధ్రప్రదేశ్కి విచ్చేసినా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి చేనేత వస్త్రాలను, మంగళగిరి షాల్స్ను వారికి బహుకరించి చేనేత రంగాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తున్నారని మనందరం కూడా గుర్తించాలి. భవిష్యత్తులో మంగళగిరిలో చేనేత క్లస్టర్ కూడా ఏర్పాటు చేయడం కోసం నారా లోకేష్ బాబు గారు ముందడుగు వేస్తున్నారు. కాబట్టి మంగళగిరి చేనేత భవిష్యత్తులో రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ప్రముఖ గుర్తించిన చేనేత రంగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆశిస్తూ ఈరోజు ఏదైతే ఈ షాప్ మనందరం కలిసి ఓపెన్ చేసుకున్నామో వారు ఈ రంగంలో మంచిగా ముందుకెళ్లాలని, అభివృద్ధి చెందాలని చెప్పి ప్రకాష్ గారిని అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఇలా శారీ షాపులు వారు పెట్టి విస్తరించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చేనేత అంటేనే ఇప్పుడే పట్టభద్రుల లక్ష్మణ గారు చెప్పారు. చేనేత అంటేనే తమ్మిశెట్టి రామకృష్ణ గారు
ఏదైతే అప్పటికి ఇప్పటికీ ఒక వన్నీ తెచ్చారో ఆయన ఆశీస్సులతో అందరం బాగున్నాము అని చెప్పి చెప్పడంలో ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే అక్కడ 86లో చేనేత రంగం బాగా అధికంగా నష్టపోవడం మూలన డిజైన్ మంగళగిరి సెట్స్ అండ్ షాల్స్ అనే మొద్దు చీరల నుంచి కొంచెం డెవలప్ చేసి కొంచెం అత్యాధునికంగా తయారు చేయడం ద్వారా ప్రపంచ దేశాలకు తెలిసి ఆ రోజుల్లోనే జర్మనీ, జపాన్ నుంచి వచ్చి రామకృష్ణ గారి ఇంట్లో ఆర్డర్ ఇచ్చి తీసుకెళ్ళిన సందర్భాలు నాకు తెలుసు. ఎందుకంటే మేము కూడా హ్యాండ్లూమ్స్ మొత్తం అక్కడ చేసేవాళ్ళము. లూమ్స్ పక్కన ఉన్నాయి, వాళ్ళు వచ్చి చూసి పలానా డిజైన్ పలానా విధంగా చేయాలని చెప్పి చెప్పడం, అలా చేసి ఇవ్వడం కూడా మాకు తెలుసు. దాన్ని అప్పటి నుంచి ఇప్పటికి పట్టాభద్రుల లక్ష్మణ గారు, శివరావు గారు ఇంకొంచెం డెవలప్ చేసి ఈ విధంగా దీన్ని ఏమంటే కుప్పడం శారీస్ అంటే ఇందులోనే డిజైన్ రావడం, లీఫ్స్ కానీ ఏనుగులు కానీ ఇలాంటివన్నీ లీఫ్స్ డిజైన్ వచ్చేలాగా కొంచెం అధునాతకంగా చేయడం కూడా జరిగింది. దీన్ని అందరూ ప్రత్యేకంగా ఎప్పుడు ఒకే మోడల్ ఒకే బోర్డర్ కాకుండా ఇంకొంచెం డెవలప్ చేసిన దానికి కూడా శివరావు గారికి, లక్ష్మణరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రపంచ దేశాల్లో ఈ రోజున మోడీ గారికి నిన్న మనం చూసాము, మన లోకేష్ గారు మన షాల్ వేసి ఆ షాల్ను ఆశీర్వదించి ఇవ్వడం వలన ప్రపంచ దేశాలు ఆయన రోడ్ షో చేస్తున్నప్పుడు చూసిన సందర్భం కూడా ఉంది. అంటే మంగళగిరి అంటే ఎక్కడికెక్కడికి తెలియచేసేలా చేశారో మన లోకేష్ గారికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. టెక్నాలజీని ఉపయోగించి వీవర్ శాల పెట్టడం కూడా జరిగింది. ఆ వీవర్ శాలలో ఒక వీవర్కి కొంచెం ఎక్కువగా వేజెస్ ఇచ్చి వాళ్ళకి టెక్నాలజీని నేర్పడము మనం చూసాము. అంటే మంగళగిరిని ఒక అధునాతనికంగా ఇంకా కొంచెం టెక్నాలజీ వచ్చి కష్టపడకుండా తయారు చేయడంలో లోకేష్ గారి పాత్ర కూడా ఉందని చెప్పేసి తెలియజేస్తూ లోకేష్ గారికి మా మంగళగిరి నియోజకవర్గం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మా మిత్రుడు పొట్లాపత్రి శివశంకర్రావు వాళ్ళ తనయుడు ప్రకాష్ ఈరోజు మరి మంగళగిరి పట్టణంలో జేఆర్ స్కూల్ ఎదురుగా స్వర్ణ శారీ హౌస్ అనేది ఏర్పాటు చేస్తాం అనేది జరిగింది. ఈ స్వర్ణ శారీసు రోజు రోజుకి దినదిన అభివృద్ధి చెంది వారు మరెన్నో శిఖరాగ్రాలు అందుకుని వ్యాపారంలో ముందుకెళ్తారని చెప్పనని వారి పిల్లలకి, నా ఆప్తుడైనటువంటి శివశంకరరావు గారి కుమారులకి, అదేవిధంగా వారి కుటుంబానికి కూడా మరి ముందుకెళ్ళాలని చెప్పని కోరుకుంటూ ఆ భగవంతుడిని ప్రార్థిస్తా ఉన్నాను. ఇప్పుడు వీటన్నిటికీ కూడా కారణం ఏంటంటే మంగళగిరిలో ఇలా చేనేత వస్త్రాలు షాపులు ముఖ్యంగా చాలా విస్తారంగా ప్రారంభిస్తూ ఉన్నారు. లోకేష్ బాబు దీనికి సంబంధించి హ్యాండ్లూమ్ పరిశ్రమ మంగళగిరి నియోజకవర్గంలో వస్త్ర వ్యాపారం బాగా జరగాలనేటువంటి ప్రధానమైన ఉద్దేశంతో ఆయన చేస్తున్న కృషి సామాన్యమైంది కాదు. మన ఆటోనగర్లో వ్యవసాయాలు నిర్మించి గత 3 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కూడా 20% మజూరీ పెంచి పని చేపిస్తూ ఉన్నారు. అదొక్కటి మనం అర్థం చేసుకుంటే ఆయన మనసు ఏమిటో, ఈ పరిశ్రమ మీద, ఈ చేనేత వర్గం మీద ఆయనకు ఉన్నటువంటి అభిమానం ఏమిటో మనకు అర్థమవుతూ ఉంటుంది. అటువంటి అవకాశము, అటువంటి ప్రోత్సాహాలు ప్రభుత్వం వైపు నుంచి, మన లోకేష్ బాబు నుంచి కూడా మనకు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి వస్త్రాలయాలను మనం ప్రారంభిస్తున్నాం. వ్యాపారం బాగా జరుగుతూ ఉంది. ప్రజలు పెరిగారు, ఆఫీసులు పెరిగారు. ఎంతోమంది మహనీయులు రాజధాని నిర్మాణానికి వచ్చి మంగళగిరి మీద విస్తారంగా తిరుగుతూ వ్యాపారం చేస్తూ ఉన్నారు, కొనుగోలు చేస్తూ ఉన్నారు. దీనంతటికీ కారణం కూడా ముఖ్యంగా మన ప్రభుత్వము, మన లోకేష్ బాబు. అందుకని ఈ ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాలి, మన లోకేష్ బాబుని నిలబెట్టుకోవాలి. ఇటువంటి చేనేత వస్త్రాల వ్యాపారాలను విస్తారంగా పెంచాలి. ఆ ఉద్దేశంతోనే మేము ఇది 4వ షాపు, ఇంకో 4 షాపులు కూడా అతి త్వరలో ప్రారంభిస్తామని కూడా మీకు మనవి చేస్తూ, ప్రజలందరూ కూడా మంగళగిరి పరిసర గ్రామాల నుంచి వచ్చేటువంటి ప్రజలంతా కూడా ఈ షాపుని స్వర్ణ శారీస్ అనేటువంటి ఈ చేనేత వస్త్రానికి ఇచ్చేసి ఖరీదులు చేసి మా ఉద్దేశాలని, మన భావాలని లోకేష్ గారు మనకి ఇచ్చేటువంటి సహకారాన్ని అందిపుచ్చుకోవాలని అందరికీ మనవి చేస్తూ ముగిస్తున్నాను. ముఖ్యంగా విషయం ఏంటంటే మా షాపులో మరి ఇది చేనేత వస్త్రాలయం, చేనేత చీరలు. మా జానకిదేవి గారు మీకు బాగా తెలుసు, ఎందుకంటే మంగళగిరి ప్రజానీకానికి, చేనేత వర్గాలకి మరి పస్తులు ఉండే రోజుల్లో భోజనం పెట్టింది మీరే.
పరిశ్రమ మొత్తానికి. అందుకని ఈ పరిశ్రమలో మరి ఇటువంటి క్వాలిటీ అసలు పట్టు, ఈ పట్టుని పట్టుకు పట్టు. జేఆర్ స్కూల్ సెంటర్లో మా పెద్దబాబు ప్రకాష్ చేత స్వర్ణ శారీస్ అని ఒక షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది గతంలో సుమారుగా 1990 నుంచే సీతామహాలక్ష్మి హ్యాండ్లూమ్స్ అనే పేరు మీద మేము ఇంట్లో మగ్గాలు నేర్పించుకుంటూ హోల్సేల్గా అమ్ముతూ ఉండేవాళ్ళం. ఈరోజు గత 6 సంవత్సరాల నుంచి మా పెద్దబాబు ఈ ఫీల్డ్లో వేసుకొచ్చి హ్యాండ్లూమ్ బిజినెస్లో దించాము. ఇతను అమెరికా వెళ్ళొచ్చినప్పటికీ కూడా చాలా నైపుణ్యంగా, చాలా తెలివితేటలుగా, చాలా కొత్త రకాలతో తయారు చేయడం జరిగింది. తయారు చేసి వాళ్ళ మార్కెట్లోకి రెండో షాపు ఓపెన్ చేయడం జరిగింది. ఈ షాపు ఓపెనింగ్కి మరి పెద్దలు గౌరవనీయులు చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు గారు, అలాగే టీటీడీ దేవస్థానం వర్క్ బోర్డు మెంబరు తమ్మిచెట్టి జానకీదేవి గారు, అలాగే నందం అబద్దయ్య గారు ఇవాళ రాలేకపోయారు. అలాగే దామల్ల రాజు గారు, మన కారంపూడి అంకమరావు గారు, మా తోటి కౌన్సిలర్సు, అలాగే రియాజ్ గారు, ఇంకా ఈ వ్యవస్థని ఈ పట్టు మంగళగిరిలో పట్టు కాటన్లో పట్టు తీసుకొచ్చినటువంటి గత 40 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి పొట్లబత్తుని లక్ష్మణరావు గారు, మరి ఆయన ఆధ్వర్యంలోనే మా కుటుంబాలన్నీ కూడా ఈ చేనేత రంగంలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇవాళ తమ్మిశెట్టి రామకృష్ణ గారు గతంలో నిజామాబాదు చీరలు తీసుకొచ్చి నిలబెట్టాడు అంటున్నారు. ఈరోజు కాటన్లో పట్టు చీరలో మరి పొట్లబత్తుని లక్ష్మణరావు గారే దీనికి పునాది. కాటన్లో పట్టు తేలికలో తయారు చేసి మార్కెట్లో తీసుకొచ్చారు. ఈ పట్టుని మా వదిన గారు రాటం మీద ఎలిసి నేయించడం జరిగింది. మరి ఇటువంటి ఈ పరిశ్రమని మంగళగిరిలో ఎంతో అభివృద్ధిగా తీసుకొచ్చినటువంటి లక్ష్మణరావు గారికి కూడా మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మా కోడలు స్వర్ణ గత 3 సంవత్సరాల నుంచే పెళ్ళైన కాడి నుంచి వ్యాపారంలోకి వచ్చినప్పటికీ కూడా ఎంతో నైపుణ్యంగా ఇవాళ ఆన్లైన్ బిజినెస్ కానీ షాపులో వ్యాపారం కానీ ఎంతో నైపుణ్యంగా చేసి సమర్థతగా చేస్తున్నటువంటి వ్యక్తి ఆ అమ్మాయిని కూడా మేము అభినందించుకోవాలి. అలాగే మా తోటి కౌన్సిలర్స్, మా కార్మికులు, మాకు మగ్గాలు నేసే కార్మికులందరూ కూడా వాళ్ళ సహకారంతో అభివృద్ధి చెందడం జరిగింది. మా కస్టమర్లందరూ కూడా చాలామందిని ఇవాళ ఆన్లైన్లో కానీ మార్కెట్లో కానీ హోల్సేల్గా కానీ అన్ని రకాలుగా కూడా మాకు సహకరిస్తున్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ యొక్క ఓపెనింగ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బంధుమిత్రులకి, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, మా తోటి కస్టమర్స్కి, ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తొలుత స్వర్ణ శారీస్ చేనేత వస్త్రాల యాజమాన్యం పొట్లబత్తుని శివశంకర్రావు, సీతామహాలక్ష్మి, పొట్లబత్తుని ప్రకాష్, స్వర్ణ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.